నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. నేను మీ మధు. మన దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంది. కానీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసిన వారు కేవలం 7.5 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. అందులోనూ కేవలం 1 కోటి మంది మాత్రమే ఈ 12 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉంటూ అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్నారు. ఈ 1 కోటి మందే దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా మారారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం దేశ ఖజానాకు 24% రెవెన్యూ అప్పుల ద్వారా వస్తుంటే ఆదాయపు పన్ను ద్వారా 22% వంతు ఈ 1 కోటి మంది ద్వారా సమకూరుతోంది. భారతదేశం 140 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం. అయితే అందులో కేవలం 7.5 కోట్ల మంది మాత్రమే ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు. ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం 12 లక్షల రూపాయల రూపలే ఉంది. కానీ కేవలం 1 కోటి మంది మాత్రం అధిక ఆదాయం ఉన్నవారుగా పన్ను చెల్లిస్తున్నారు. ఈ 1 కోటి మంది చెల్లించే పన్ను దేశ ఆదాయానికి కీలకమని ప్రభుత్వం ప్రకటించింది. అప్పుల ద్వారా 24% ఆదాయం వస్తే ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తుంది. అంటే కేవలం 1% మంది మాత్రమే పన్ను చెల్లింపుదారులే. అయితే దేశ ఖజానా గణనీయంగా పెరుగుదలకు కారణాలవుతున్నాయి ఇవే. అదే సమయంలో పన్ను బేస్ పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.